హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇక నా మినీ బ్లాగ్ మొదలెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇక మార్నింగే బాత్ చేసేసి దోసకాయలతో మొదలుపెట్టాను నా మార్నింగ్ని. అలా దోసకాయ కట్ చేస్తుంటే అది అక్కడక్కడ పాడైపోవడం చూసి బాగున్నప్పుడే తినింటే బాగున్నేమో అనిపించింది. అలా బాధపడుకుంటూ కట్ చేస్తుంటే ఒక కొటేషన్ కూడా గుర్తొచ్చిండండోయ్. ఏంటి అది అంటే చెప్తా వినండి. ముగిసిపోయిన పాత్రలకు మళ్ళీ ఆయువు పోద్దాం, పోసుంటే బాగుండు అని అనుకోవడం చాలా మూర్ఖత్వమేమో కదా. అలా ఆ కొటేషన్ గుర్తు రాగానే చెప్పేద్దామని ఇక్కడ చెప్తున్నాను. యాక్చువల్గా ఏ పాత్ర అయినా, అది వస్తువైనా మనుషులైనా ఏదైనా కానీ ఒక్కసారి అది మన పాస్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ దానికి మొదలు పెడదాము లేక ఆయువు పోద్దాము అనుకోవడం చాలా మూర్ఖత్వం అని నాకు అనిపించింది. ఈ కమెంట్ని మీరు ఎలా తీసుకుంటారో ఒక్కసారి కమెంట్ చేయండి. అలాగే ఈ కొటేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ముగిసిపోయిన పాత్రలకు మళ్ళీ ఆయువు పోద్దాం అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఇక్కడ డ్రెస్ ఎలా ఉందో చూపిస్తూ అలాగే మేకప్ కూడా అయిపోయింది, అది చూపించలేదు. ఎలా ఉందో కమెంట్ చేయండి నా డ్రెస్ అలాగే మేకప్. ఇక మార్నింగే బంద్ అనగానే ర్యాపిడో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నా ఫేస్లో తెలియని హ్యాపీనెస్ అలాగే ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటారా, బెంగళూరులో బంద్ కదా, ఫస్ట్ టైం ఇంత ఖాళీగా రోడ్లు చూడడం. మార్నింగే ఎప్పుడు ఉరుకులు పరుగులతో స్టార్ట్ అవుతుంది. ఆ ట్రాఫిక్లో ఇవన్నీ చూడడం అస్సలు కుదరదు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఈ చెట్లను అలాగే పూలను చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మరెన్నో చిన్ని మినీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ సింగిల్ టు